వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీ పోటర్ కోటగా పేరు పొందిన ఓ ఎంపీ భవనంపై క్షిపణితో దాడి చేసింది. ఇందుకోసం ఈ సికందర్ క్షిపణిపై క్లస్టర్ వార్హెడ్ ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 5 చనిపోగా మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 భవనాల వరకు దెబ్బతిన్నాయి. దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ విడుదల చేశారు. దీనిలో ఓ సుందర భవనం అగ్నికీలల్లో దహనమవుతున్న దృశ్యాలున్నాయి. మరోవైపు క్రిమియాలోని తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా తెలిపింది. ఈ దాడిలో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్కు చెందిన ఆయుధాలున్నట్లు చెప్పింది. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.